హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్ పరిధిలో పలువురు పోలీసులపై బదిలీ వేటు వేశారు. సిపి తరుణ్ జోషి అట్రాసిటీ కేసు నమోదు చేయకుండా బాధితుడిని బెదిరించారనే ఆరోపణలతో నాగోల్ సిఐ పరశురాంపై బదిలీ వేటు వేశారు. ఎస్ఐ మధు, ఏఎస్ఐ అంజయ్యను సస్పెండ్ చేశారు. ఉప్పల్ భగాయత్లో ప్రేమ జంటను వేధించిన కేసులో ఉప్పల్ సిఐ, ఎస్ఐపై బదిలీ వేటు వేశారు. రాచకొండ సిపి తరుణ్ జోషి నిందితుల నుంచి ఎస్ఐ డబ్బు డిమాండ్ చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. కేసులో నిర్లక్ష్యం వహించిన సిఐ ఎలక్షన్ రెడ్డిపై బదిలీ వేటు పడింది. రాచకొండ కమిషనరేట్ పరిధిలో పలువురు పోలీసులపై బదిలీ వేటు వేశారు. సిపి తరుణ్ జోషి అట్రాసిటీ కేసు నమోదు చేయకుండా బాధితుడిని బెదిరించారన్న ఆరోపణలతో నాగోల్ సిఐ పరశురాంపై బదిలీ వేటు వేశారు. ఇదే అంశంకి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుస్మిత మనకి ఫోన్ లైన్ అప్డేట్స్ అందిస్తారు. సుస్మిత, అప్డేట్స్ ఏంటి? కార్తీక్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో బదిలీల పర్వం కొనసాగుతోంది. నాగోల్ ఇన్స్పెక్టర్ పరశురామ్ ను బదిలీ చేస్తూ పోలీసు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్ఐ మధు, ఏఎస్ఐ అంజయ్య సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఒక కేసు విషయంలో ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయకుండా బాధితుడిని బెదిరించారని ఆరోపణల నేపథ్యంలో నాగోల్ పరిధిలో పోలీసులపై వేటు పడింది. మరోవైపు ఉప్పల్ భగాయత్ లో ప్రేమ జంటను వేధించిన కేసులో నిందితులపైన తుటి కేసు నమోదు చేసి నిందితులతో చేతులు కలిపిన బాధితుల నుంచి డబ్బును డిమాండ్ చేశారన్న ఆరోపణలతో ఎస్ఐ శంకర్ ని డీసీపీ ఆఫీస్ కి అటాచ్ చేశారు. ఈ కేసుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఇన్స్పెక్టర్ ఎలక్షన్ రెడ్డిని కూడా బదిలీ వేస్తూ సిపి కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తంగా నాగోల్ ఉప్పల్ పరిధిలో 2 రోజుల్లో 5 మంది పోలీసులపై వేటు పడడంతో పోలీసు వర్గాల్లో తీవ్రంగా చర్చ నడుస్తోంది. ఈ కేసు కూడా ప్రస్తుతం పూర్తిగా కలకలం రేపుతున్న ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి ఏదైతే ఉప్పల్ భగాయత్ కేసులో ఉందో సీచార్డు కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్ తమ్ముడిని, అంతేకాకుండా అతనితో పాటు మరో 4గురిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. అయితే ఎక్కడైనా బాధితులు కంప్లైంట్ చేయడానికి వచ్చినప్పుడు వారిపైన నిర్లక్ష్యంగా వ్యవహరించినా ఆ కేసును తీసుకోకపోయినా ఖచ్చితంగా ఇటువంటి ఏదైనా బాధితుల నుంచి డిమాండ్ చేయడం, డబ్బులు, ఇటువంటి ఆరోపణలు వస్తే ఖచ్చితంగా పోలీసుల్లో వారిపైన ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని కూడా పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికి ఉప్పల్ నాగోల్ పరిధిలోని ఏఎస్ఐ కానీ ఎస్ఐ ఇన్స్పెక్టర్స్ పై బదిలీ వేటుతో కూడా ఒకవైపు మరోవైపు సస్పెన్స్ తో కూడా ఈ విధమైన చర్యలు తీసుకుని ఖచ్చితంగా ఎటువంటి చర్యలు ఉంటాయని కూడా సిపి తరుణ్ జోషి చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ సుస్మిత.